ఏంటి సమస్య అమ్మాయి వల్ల? అంటే ఒక ఆడపిల్ల అలా చేస్తుందని మనం అనుకోము. అంటే ఏం ఏం చేసింది? బట్టలు విప్పేసి వచ్చి నాకు ఏదైనా చేసి పెట్టు, లేకపోతే నేను కొడతా, బట్టలు విప్పడం విప్పి రమ్మంటది మేడం. అలా అంటే అర్థం కాలే నాకు. మగవాళ్ళతో ఆడమగా ఎలా బిహేవ్ చేస్తారో అలాగా ఈమెకు ఆడవాళ్ళతో కూడా అలా బిహేవ్ చేసే క్యారెక్టర్ అన్నమాట. ఓకే, షీ మస్ట్ బి లెస్. ఆమెకు వేరే అబ్బాయితో రిలేషన్ కూడా ఉంది మేడం, బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు మేడం. పెళ్ళయింది, మిమ్మల్ని హరాస్ చేస్తుంది, బాయ్ ఫ్రెండ్ ఉంది. బాయ్ ఫ్రెండ్. ప్లీజ్ అమ్మా, నాకు ఎలాగైనా మీరు న్యాయం చేయండి అమ్మా. తప్పకుండా సరే. ఈవిడ ఏంటంటే మీ వైఫ్ బాయ్స్ ఆవిడకి మీతో ఉన్నట్టే మీ మదర్ తో కూడా కాపురం చేస్తా అంటుంది. అమ్మాయి ఇంకొకడు ఉన్నాడమ్మా ఈమెకి. వీళ్ళిద్దరు కలిసి అసలు ఎంత గలీజ్ పనులు చేస్తారంటే విచ్చలవిడిగా బరిదగించి ప్రవర్తిస్తారు. ఆ అబ్బాయి ముందు పిచ్చి పిచ్చి టార్చర్ చేస్తుందమ్మా మిమ్మల్ని. తన యాక్టింగ్, తన డ్రామా ఫస్ట్ చూద్దాం. ఓకే అమ్మా, అంటే ఏం మేడం డ్రామా ఏంటి అసలు? ఎంత బాగా చూసుకున్నాను అడగండి. పిచ్చి మాటలు మాట్లాడక అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆపు, పిలిచాక ఒకళ్ళు వస్తారు స్పెషల్ పర్సన్. మాట్లాడండి మేడం, ఇక్కడ ఏంటి బెదిరిస్తున్నావేంటి? వీడే మేడం, వీడే. వీళ్ళిద్దరు కలిసి నన్ను రూమ్ లో పెట్టి బంధించి నన్ను చంపుతానని బెదిరించారు మేడం. సరే చెప్పు. ఇన్స్టాలో పరిచయం అయ్యారు, తను ఏం చెప్తే అది చేస్తావా? తర్వాత వాడు నీలాగా ఇంకా 2-3 పెట్టుకొని ఉంటాడు. ఇట్లాంటి రోగ్స్ ఎంత మంది ఉంటారు. వ్యూవర్స్ జాగ్రత్త పడండి, చెప్తున్నాను. తెలియని అపరిచిత వ్యక్తులని దగ్గరకు రానియకండి. సునీల్ ఏం చేసావు?